కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రాన్ని దివాళా తీయించిందన్నారు కేసీఆర్. రేవంత్ సర్కారుతో ఏం కాదని ప్రజలకు ఇప్పటికే అర్థమైందన్నారు. 100కు 100% మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ఏనని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. కాగ్ రిపోర్ట్లో కాంగ్రెస్ చేతకాని పాలన స్పష్టమైందన్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కంటే 13,000 కోట్ల ఆదాయం తగ్గిందని, వచ్చే మార్చి నాటికి మరింత తగ్గుతుందన్నారు. వీళ్ళ తెలివితక్కువతనానికి ఏమైంది? నిన్న మొన్న రిపోర్ట్ వచ్చింది. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని కాగ్ అంటారు దాన్ని. కాగ్ రిపోర్ట్ వచ్చింది. గవర్నమెంట్లో వచ్చిన ఆదాయం కంటే 13,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది. ఇంకా మార్చికి పోయే వరకల్లా ఇంకో 3-4 వేల కోట్లు అవుతుంది. అంటే 15,000 కోట్ల ఆదాయం పోతుంది. 15,000 కోట్లు పెంచుకుంటూ పోయినా నేను చెప్పి చేసుకుంటూ పోయినాం. ఏడాది 10 నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగేది మన టైంలో. అంత జాగ్రత్తగా మనం వ్యవహారం చేసినాం. ఇవాళ ఉల్టా 15,000 కోట్లు పడిపోయింది. ఇంకా వాడేమి ఇస్తాడు? ఇంకేమైనా ఇస్తారా? సో ఆ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దివాలా తీయించారు. ఇవాళతోనేం కాదు. 100కు 100% ఇప్పటికే ప్రజల నిర్ణయానికి వచ్చిండ్రు. డెఫినెట్గా రాబోయే గవర్నమెంట్ మనదే అని అనుమానం కూడా అవసరం లేదు. ఏమాత్రం అనుమానం అవసరం లేదు.